సెల్లార్ వాటర్ ప్రూఫింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు, కానీ ఎలా చేయాలన్నది చాలా తక్కువ మంది చెప్తారు. ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మన సైట్ లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాటర్ ప్రూఫింగ్ చూపిస్తూ మీకు చెప్పబోతున్నాను. రిటైనింగ్ వాల్ కి బీమ్ ఉంటుంది కదా, బీమ్ కి రిటైనింగ్ వాల్ మధ్యలో సీపేజెస్ వస్తాయి అనేది మనం వాటర్ ప్రూఫింగ్ చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి, మొత్తం చిప్పింగ్ చేసుకొని సర్ఫేస్ ప్రిపేర్ చేసుకోవాలి. సెకండ్ ఏం చేయాలి, ఫాస్ట్ రాక్ వాటర్ ప్రూఫింగ్ కెమికల్ దొరుకుతుంది, దాంతో ఫస్ట్ కోట్ వేసుకోవాలి. అట్లీస్ట్ 1.5 feet వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ కోట్ వాటర్ ప్రూఫింగ్ అనిపిస్తుంది, ఇది సెకండ్ కోట్. ఈ సెకండ్ కోట్ అన్నది డాక్టర్ ఫిక్స్డ్ కెమికల్ దొరుకుతుంది, 301 కానీ 102 LW కానీ. ఆ కెమికల్ తో సెకండ్ కోట్ చేసుకోవాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రెండు చేస్తే వాటర్ ప్రూఫింగ్ అయిపోతుందా అంటే లేదు, వాటర్ అక్యుములేట్ అవుతాయి కాబట్టి ఇంకో థర్డ్ చేయాలి. ఇది కూడా డాక్టర్ ఫిక్స్డ్ చేసుకొని స్మూత్ సర్ఫేస్ ఇట్లా ఫినిష్ చేసుకోవాలి. అప్పుడే వాటర్ అక్యుములేట్ కావు. ఇలా చేసుకుంటే మీ సెల్లర్ కంపల్సరీ పర్ఫెక్ట్ ఉంటుంది. SRB ఇన్ఫ్రా డెవలపర్స్ సెల్లార్ ప్రాజెక్ట్ లోనే ఇంత జాగ్రత్తగా చేస్తారు. మీరు కనుక మీ ఇల్లుని కానీ కమర్షియల్ సైట్ని కట్టించుకోవాలనుకుంటే ఇంతే, ప్రతి చిన్నది జాగ్రత్తగా కట్టడం జరుగుతుంది.